హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బెండకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 20 నిమిషాల్లో అయిపోతుందండి రెసిపీ కూడా. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఇక్కడ చూపించిన విధంగా 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. దినుసులు కాస్త దోరగా వేగేటప్పుడే ఇందులోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చిని కట్ చేసి వేసానండి. అలాగే ఒక రెబ్బ చింతపండు కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా దోరగా వేగిన తర్వాత చివరగా ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిని కాస్త చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. ఇందులోకి కట్ చేసిన బెండకాయలు ఒక 250 గ్రామ్స్ అనేవి వేసుకోండి. ఈ బెండకాయల్లోకి కొద్దిగా అంటే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలన్నమాట. ఒక 1/2 టీ స్పూన్ వరకు. ఇలా వేయడం వల్ల, ఉప్పు వేయడం వల్ల బెండకాయలు త్వరగా మగ్గిపోతాయండి. ఒక 5-6 నిమిషాల్లోగా ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని కూడా చల్లారి పెట్టుకుందాము. ఈలోపు రోల్ని శుభ్రంగా కడిగి అందులోకి ముందుగా వేయించుకుని దినుసులు, పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు ఆ మిశ్రమాలన్నింటినీ కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని రోట్లో దంచుకుంటేనే బాగుంటుందండి. ఇవన్నీ కూడా మెత్తగా మెదిగిన తర్వాత మరలా వేయించి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా దంచుకోవాలి పచ్చడిని. ఇక బాగా దంచుకున్న తర్వాత చివరగా సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని, సరిపోకపోతే మరికొద్దిగా వేసుకొని పచ్చి ఉల్లిపాయలు కొద్దిగా వేసుకొని దంచుకోండి. అంతేనండి, మనకి ఇన్స్టెంట్గా బెండకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. ఇందులోకి టమాటో వేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది అనమాట. ఈ పచ్చడిని ఇప్పుడు వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. 15 మినిట్స్లో అయిపోతుంది రెసిపీ కూడా. రెగ్యులర్గా ఒకే రకమైన పచ్చళ్ళు కాకుండా ఇలా ఒకసారి బెండకాయలతో సింపుల్గా ఈ రోటి పచ్చడి తయారు చేసుకొని తినండి. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా అండి. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.